మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శ్రమల సిలువలోనే పుట్టే సంఘ కన్యక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు సిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు క్రొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు క్రొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. ధన్య మార్గమండి క్రీస్తు మార్గమండి, ధన్య మార్గమండి క్రీస్తు మార్గమండి. దయామయుని అడుగు జాడులో వెలిగే జనమండి, దయామయుని అడుగు జాడులో వెలిగే జనమండి. ధన్య మార్గమండి క్రీస్తు మార్గమండి. యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను చూస్తున్నాం. యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు దైవాశీస్సులు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా సంఘముతో ఏ విధముగా ముందుకు రావడానికి కారణం ఏమిటో మీ అందరికీ తెలుసు. క్రీస్తు కొరకు రోషంగా బ్రతికి, క్రీస్తుని ప్రకటించి, అసత్యాన్ని చీల్చి చెండాడి, సత్యమ పక్షాన నిలిచి వెలిగి, దేవుని అనుమతితో హతసాక్షిగా గావించబడిన దైవజనులు, క్రైస్తవ ముద్దుబిడ్డ, క్రీస్తు యోధుడు డాక్టర్ పగడాల ప్రవీణ్ గారికి, వారి కుటుంబానికి దేవుడు సంపూర్ణమైన ఆదరణ, సమాధానం, నెమ్మది, సంతోషం, వారు లేని లోటు ఇచ్చి తీర్చునుగాక. ఆమేన్. అయితే ఈ విధముగా మా సంఘంతో ప్రభుత్వ వారిని, ప్రాముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చేసిన దర్యాప్తు లోపాయిష్టంగా ఉంది, ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది, ఎన్నో సందేహాలకు ఇంకా దారి తీస్తుంది. మీరు మొదటిసారి మరియు నిన్నటి దినాన గౌరవ ఐజీ గారి ద్వారా రెండవసారి ప్రెస్ మీట్ లో మాట్లాడి రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో గల వీడియోలన్నీ కూడా మా అనుమానాల్ని బలపరుస్తున్నాయి. అది యాక్సిడెంట్ కాదు, అది హత్యలని బలంగా మాకు అనుమానాలు బలపరుస్తున్నాయి. ఎందుకంటే మొదటిసారి మీరు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ లాగా ఆ ఇన్ఫీల్డ్ మీద ఉన్న వ్యక్తి పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు. రెండోసారి మీరు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ లారీ పక్క నుండి ఇన్ఫీల్డ్ ఇలా ఇలా ఊపుకుంటూ వచ్చింది, దాంట్లో కుట్ర ఉంది. అందులో ఆయన తాగి బైక్ ని బ్యాలెన్స్ చేయలేకపోయాడు అని తాగుబోతుల చిత్రీకరించే కుట్ర ఉంది. ఇది మీరు మొదటిసారి రిలీజ్ చేసినప్పుడు చూసిన వీడియో. నిన్నటి దినాన 13 వీడియోలను మీరు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు 13 టోల్గేట్ల వద్ద సీసీటీవీ ఫుటేజ్లు తీశారు. కానీ హైదరాబాద్ నుండి కొవ్వూరు టోల్గేట్ వరకు ఎన్నో ప్రైవేటు సీసీటీవీ ఫుటేజ్లు ఉండే, అవి తీలా. ఈ 13 సీసీటీవీ ఫుటేజ్ల్లో ఎన్టీఆర్ జిల్లా ఎంట్రీ వరకు పగడాల ప్రవీణ్ గారు మాత్రమే ఇన్ఫీల్డ్ నడిపాడు. అక్కడ నుండి పొట్టిపాడు, కొవ్వూరు వరకు వచ్చే టోల్గేట్ల వద్ద పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఇన్ఫీల్డ్ నడపల. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మీరు చూసే వీడియోలో, నేను ఇందాక రిలీజ్ చేసిన వీడియోలో మీరు గమనించవచ్చు, గౌరవ ఎస్పీ గారే చెప్పారు, మొదటిసారి రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ కి, రెండోసారి ఐజీ గారి సమక్షంలో ప్రెస్ మీట్ లో రిలీజ్ చేసిన వీడియోలకి పొంతన లేదు. మీరు నిన్నటి దినాన రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా ఎస్పీ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఇన్ఫీల్డ్ నడుపుతూ వెళ్తూ ఉంటే దాని వెనక 4 కార్లు వచ్చాయని, 1, 2, 3, 4 కార్లు వెళ్ళాయని చెబుతూ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఈ 4 కార్లు ఉన్నాయి అని చెప్పారు. అట్లాగే మరొక సీసీటీవీ ఫుటేజ్ కెమెరా నెంబర్ 7 లో మీరు చూపించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో పగడాల ప్రవీణ్ గారు వస్తూ హఠాత్తుగా బైక్ అదుపు తప్పి మరి ఆ కొండలోకి పడినట్లు, ఆ పెద్ద వెలుగు వచ్చింది, దుమ్ము లేచింది, ఎట్లా వెలుగుతుందని మీరు క్రియేట్ చేసి చూపించారు. అయితే మీరే చెప్పారు, ఆ సీసీటీవీ ఫుటేజ్ లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు నడిపిన ఆ ఇన్ఫీల్డ్ సైడ్ కు తొలగిపోయి పడిపోవడం వలన ఆ తర్వాత ఒక కారు వచ్చింది, కారు దాటుకొని వెళ్ళింది, కారు గుర్తలేదు అని చూపించారు. తదుపరి మరొక ట్రక్ వచ్చిందని చెప్పారు. కానీ
వాస్తవానికి సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో పరవాల ప్రవీణ్ కుమార్ గారి బుల్లెట్ వెనక 4 కార్లు ఉన్నాయి. కానీ మీరే చెప్పారు, మీరే వీడియోలు చూపించారు. మళ్ళా సీసీ కెమెరా 7 లో పరవాల ప్రవీణ్ గారు ఇన్ఫీల్డ్ ఒకవేళ మీరు చెప్పినట్లు అదుపు తప్పి మరి పక్కకు పడిపోతే ఆ వెనక 4 కార్లు రావాలి కదా. ఒక కారు ఎందుకు వచ్చింది? మిగతా 3 కార్లు ఏమైనాయి? తప్పు ఎందుకు వచ్చింది? తప్పు ఎక్కడ వచ్చింది? ఇవన్నీ కూడా మేము గమనిస్తే ఖచ్చితంగా ఇది హత్య చేశారు అనేది ఇక్కడ మాకు అర్థమవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మిగతా 3 కార్లు ఏమయ్యాయి? మీరు చెప్పిన మిగతా 3 కార్లు ఏమయ్యాయి? మీరు నిన్న చూపించిన సీసీటీవీ ఫుటేజ్ కి మొదటిసారి చూపించిన సీసీటీవీ ఫుటేజ్ గా యాక్సిడెంట్ అయినా మీరు చెప్పినట్లు యాక్సిడెంట్ గా మీరు చెబుతున్న ప్రదేశానికి సుమారు 31 సెకండ్ల వ్యవధి మాత్రమే పడుతుంది. 31 సెకండ్ల వ్యవధి మాత్రమే పడుతుంది. ఈ 31 సెకండ్ల వ్యవధిలో ఈ 4 కార్లు ఏమయ్యాయి, లేదా ఈ 3 కార్లు ఏమయ్యాయి, అసలు ఈ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు స్పష్టపరచవలసిన బాధ్యత మీ మీదే ఉన్నది. లోపాయిష్టంగా మీరు విచారణ జరిగిస్తున్నారు, కేసుని యాక్సిడెంట్ కోణంలో చూస్తున్నారు, సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు, క్రైస్తవమైన మా మీద దాడులు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, మా మనోభావాలను గాయపరుస్తున్నారు. మీరు ఇంతే చేసుకుంటా వెళ్ళి అసలు నేరస్తులను దాచి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే తీవ్రమైన పరిణామాలు క్రైస్తవుల ద్వారా ఎదుర్కొంటారు, దళితుల ద్వారా ఎదుర్కొంటారు, మానవతావాదుల ద్వారా ఎదుర్కొంటారు, సెక్యులర్ వాదుల ద్వారా ఎదుర్కొంటారు అనే సంగతిని మేము వినయంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు గౌరవ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ని సరైన రీతిలో చేయాల, డాగ్ స్క్వాడ్ తీసుకురాలా. పరవాల ప్రవీణ్ కుమార్ గారు హత్య గావించబడిన స్థలంలో ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ని ఏ టవర్ అందుకున్నాయో చూపించాలా. ఆ సమయంలో అక్కడ ఆయనతో పాటు ఆ టవర్ కి ఏ సెల్ ఫోన్ సిగ్నల్ అందుకున్నాయి అవి ఎంక్వైరీ చేయాల. ఫింగర్ ప్రింట్స్ తీయాల. ఆయన మరణించిన చోట బ్యాంబో స్టిక్స్ ఉన్నాయి, దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇన్ఫీల్డ్ మీద రక్తపు మరకలు ఉన్నాయి. వీటిని కూడా ఇంతవరకు సేకరించి సరైన రీతిలో ఆధారాలు అందించాల. నిన్న ప్రెస్ మీట్ లో కూడా డాక్టర్ రిపోర్టు వచ్చింది, ఇంకా రావాలి అని చెప్పారు. ఇందులో గాయాలు ఉన్నాయి చేతి మీద, ముఖం మీద అన్నారు, కానీ ఇది యాక్సిడెంట్ వల్ల అయిన గాయాలని మాత్రం చెప్పలేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. మీరు కలుగు చేసుకొని ప్రత్యేకంగా ఈ కేసుని మీరు మీ దృష్టిలో ద్వారా పెట్టుకొని విచారణ జరిగించాలి. మాకు ఇప్పటికీ తూర్పు గోదావరి జిల్లా పోలీసుల మీద నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది, రోజు రోజుకి క్షీణించిపోతుంది. మేము ఏదైతే డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని తీర్చడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ పోలీసు వారి తమదైన శైలిలో విచారణ జరిగించట్లేదు. ఇది ఖచ్చితంగా మతోన్మాదుల హత్య చేశారు. ఖచ్చితంగా పరవాల ప్రవీణ్ గారిని ముందే చంపి ఆ శవాన్ని తీసుకొచ్చి అక్కడ వేశారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు నేను చూపించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు. దీనికి మీరు జవాబు చెప్పండి. ఎక్కడైనా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి అని మీరు అడగండి సార్. మీరు కదా విచారణ జరిగించాల్సింది, మీరు కదా ఆధారాలు సేకరించాల్సింది. మీరు ఆఫీసులో కూర్చుంటారా, ఏసీ రూమ్ లో కూర్చుంటారా? విచారణ విషయంలో ఇప్పుడు దాకా ఆ డెడ్ బాడీ విషయంలో మీరు సహకరించారు, మేము సహకరించాం. కానీ ఇక్కడ నుంచి పక్కాగా నీళ్లు కారుస్తున్నారు. ఇది మతోన్మాదుల కనుసన్నల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనిని మీరే చేసుకుంటే వెళ్తే మాత్రం మేము తీవ్రంగా చట్టపరిధిలోని శాంతియుతంగా మా నిరసన కాలం ఇప్పుతాం. ఇప్పుడు మా సంఘాల మధ్య నుండి మేము ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో దీనిని మహాయజ్ఞంగా తీసుకొని రోడ్ల మీదకి వచ్చి 365 రోజులు శాంతియుత నిరసన ధర్నాలు చేస్తాం, ర్యాలీ చేస్తాం, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. అసలు నిజమైన హంతకులు, అసలైన కుట్రదారులు ఎవరో బయటికి రావాలి అని మేము తెలియజేస్తున్నాం. అందరూ ప్రార్థన చేయాలని కూడా కోరుతూ మేము మా సంఘం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్నాం. ఈ రోజు మా అందరి సంఘాల్లో ఇవే జరుగుతుంది, మా ప్రతి సంఘంలో ఇవే జరుగుతున్నాయి. మా అందరి మనోభావాలు గాయపడ్డాయి, మా రక్తం ఉడుకుతుంది. ఎవరు ఆ దుర్మార్గం ఎవరు బయటికి రావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏది కల్చర్ ఎంటర్ అయింది, ఈ కల్చర్ ని ఆదిలో తుంచివేయబడబోతే ఖచ్చితంగా ప్రమాదం ఉంది రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి పెద్దలు ఉన్న గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఇప్పటికీ మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు కలుగు చేసుకొని ఇదిగో తప్పుడు సమాచారం ఇస్తున్న ఈ అధికారులను సస్పెండ్ చేయాలి. మీరు స్పెషల్ టీమ్ ని అరేంజ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించాలి. పరవాల ప్రవీణ్ కుమార్ గారి బాడీ మీద, మహిమ దేహం మీద ప్రతి గాయానికి పోస్ట్ మార్టం రిపోర్టు జవాబు చెప్పాలి. ఆ బ్యాంబో స్టిక్స్ మీద ఉన్న రక్తపు మరకలకు జవాబు చెప్పాలి. ఇన్ఫీరియర్ మీద ఉన్న రక్తపు మరకలకు జవాబు చెప్పాలి. పరవాల ప్రవీణ్ గారి గుండెల మీద రక్తపు బూటు గారి ముద్రకు సమాధానం చెప్పాలి. పరవాల ప్రవీణ్ గారు మహిమ దేహం మీద బుల్లెట్ పరిచారు, దీనికి సమాధానం చెప్పాలి. మొదట సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఉన్న ఫోటోలు వేరు, తదుపరి సీన్ ఆఫ్ ఎఫెన్స్ వచ్చిన ఫోటోలు వేరు అనేది కూడా తెలియజేస్తూ మీరు ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి మీరు మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తీవ్రంగా ఖండిస్తూ